గ్యాంగర్స్. ఈ సినిమాకి గ్యాంగ్స్టర్ అని టైటిల్ పెట్టకుండా గ్యాంగర్స్ అని ఎందుకు పెట్టారో సినిమాలో సెకండ్ హాఫ్లో చెప్పారు. యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిన సుందర్ సి గారు తీసిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. వడివేలు గారు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు, అట్లుందైన పర్ఫార్మెన్స్. సెకండ్ హీరో ఆయన లిటరల్ ఈ సినిమాకి అంత మంచి రోల్ పడింది. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒక విలేజ్లో మల్లేష్ కోటేష్ అనే ఇద్దరు అన్నదమ్ముల హవా నడుస్తూ ఉంటుంది. ఆ విలేజ్లో స్కూల్లో నుండి రమ్య అనే స్టూడెంట్ కనపడకుండా పోతుంది. ఈ విషయం పైన స్కూల్లో టీచర్ అయిన సుజిత అలియాస్ క్యాథరిన్ పోలీస్ హెడ్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు ఆ విలేజ్కి ఒక పోలీస్ ఆఫీసర్ని ఇన్వెస్టిగేషన్ కోసం అని స్కూల్లో టీచర్ పోస్ట్ ఇచ్చి మరీ పంపుతారు. ఇప్పుడు ఆ పోలీస్ కమ్ టీచర్ అయిన మన హీరో ఏం తెలుసుకున్నాడు, దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది మిగతా స్టోరీ. సినిమాలో ఇంటర్వెల్ అప్పుడు క్లైమాక్స్లో 2 ట్విస్టులు ఉంటాయి, బాగుంటాయి ఆ ట్విస్టులు. ఇక ప్లస్ పాయింట్స్, సుందర్ సి ఇంకా వడివేలు గారి కాంబో బాగుంది. సుందర్ సి గారికి కమర్షియల్ సినిమాలు ఎలా తీస్తే జనాలు చూస్తారో బాగా తెలుసు. మసాలా ఎలిమెంట్స్ అన్నీ కలిపి తీశారు. సెకండ్ హాఫ్లో వడివేలు గారి లేడీ గెటప్ లిటరల్లీ విజువల్స్ వేసే మూమెంట్, అది అంత బాగుంది. క్యాథరిన్ గారు చాలా రోజుల తర్వాత కనిపించారు, గుడ్ పర్ఫార్మెన్స్. 2 ట్విస్టులు సినిమాకి హైలైట్. ఇక మైనస్ పాయింట్, ఫస్ట్ హాఫ్ ఓన్లీ కామెడీ ఎలిమెంట్స్తో ప్రెడిక్టబుల్ స్టోరీ ఉంటుంది. అదే పాత స్టైల్ కమర్షియల్ సినిమా, కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ ఇంకా కొంచెం బెటర్గా తీసుంటే బాగుండు అనిపించింది. ఓవరాల్గా ఓకే ఇస్ ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్లో ట్విస్ట్తో అసలు స్టోరీ స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ గుడ్ యాక్షన్ అండ్ కామెడీ ఉంటుంది. ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఫ్యామిలీ అండ్ కమర్షియల్ ఆడియన్స్కి ఈ సినిమా పక్కా నచ్చుద్ది. సో ఇది వచ్చేసి నా రివ్యూ. మరెన్నో ఇలాంటి రివ్యూస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.